అప్పుడు నేను ఒకసారి ఎంత 2010లోనే అనుకుంటాను. 10లో వెళ్ళేసి ఒరిస్సా సైడ్ మనుషులు తీసుకురావడానికి వెళ్ళేవాడిని. అక్కడ ఒరిస్సా దగ్గర ఒకటి ఉంది డ్యాము పెద్దది. అక్కడ డ్యామ్ అవతలకు వెళ్ళాను. వెళ్ళి అక్కడ నైట్ పడుకొని నిద్ర చేస్తుంటే రేత్రి పూట 12-1 గంటకి ఒక కుక్క రూపంలో వచ్చేసి గతుకుతుంది రక్తం అంతా గుండెల్లో. ఆ శబ్దం అనేది నాకు వినపడి ఇంకా కళ్ళు తెరవనీయలేదు, తాగుతా ఉంది. అప్పుడు ఓం నమ శివాయ అనే ఒక 4-5 సార్లు అనుకునేసరికి ఇంక వెళ్ళిపోయింది వదిలిపెట్టి. ఒక సంవత్సరం రోజులకి నుంచి ఒక నెలకి సన్నగా ఎయిడ్స్ పేషెంట్ ఎలా వచ్చానో అలా వచ్చాను. అందరూ అన్నారు ఎయిడ్స్ వచ్చినట్టుందని. మళ్ళా నేను కోలుకునేలా సంవత్సరం పట్టింది. ఇది కొంతమంది చెప్తే అబద్ధం అని అంటారు. కరెక్ట్గా ఇది ఆ సన్నదనం అనేది ఆడొచ్చింది, రక్తం లేకపోతే అందరూ ఎయిడ్స్ వచ్చిందని అనుకున్నారు. తర్వాత నేను సంవత్సరానికి మళ్ళీ కోలుకున్నాను, నార్మల్ మనిషిని. అలాగా నాకు ఎన్నో విధానాలుగా ఒక దిక్కడ నేను అదే దుప్పులవాడ అక్కడే వైజాగ్ సైడ్ ఒక అతను ఏం చెప్పాడంటే ఒక కాలువ ఉంటుంది, సన్న కాలువ నీళ్ళు బారుతుంది. ఆ కాలువ అవతలకి దాటితే అక్కడే ఏదో ఒకటి విపరీతమైన ఒక రక్త పిశాచి ఉంది. అది దాటి అవతలకి వెళ్ళొద్దు స్వామి అని చెప్పారు వాళ్ళు. కానీ నేను ఏం చేశానంటే బాత్రూమ్ కానీ రేత్రి పూట వెళ్ళి అవతలకి వెళ్తే అది అవతలకి వెళ్ళి బాత్రూమ్ కూకొని ఇటు కాలువ దాటాను. నా ఎమ్మటే వచ్చేసింది. వాళ్ళు చెప్పింది మనం కొన్ని విధానాల్లో మనం అనుకుంటాం కానీ ఎమ్మటే వచ్చింది. వచ్చేసరికి నేను పాత ఉండే కదా, కుక్క నన్ను చూసి అరుస్తూ ఉంటే అప్పుడు కుక్కను బట్టి నేను ఆలోచించా, నా వెనక వస్తుందని ఆలోచన. ఆ కుక్కను ఫాలో అయ్యి చెప్పి నేను వచ్చేసి ఆ కుక్క దగ్గర కూకుంటే ఆ కుక్క అటు చూసి అరుస్తుంది. చీపిరి గట్టి తీసుకొని అక్కడ పోయి అటన్నా ఇంకొద్దిగా అవతలకి ఆ కుక్క కళ్ళను బట్టి ముఖాన్ని బట్టి చూసి తరుగుతున్నదని నాకు కనపడలేదు. మామూలుగా అయితే కుక్క కనపడుతుంది. సరే దాన్ని అదే బాధలు అని చెప్పి నేను మామూలుగా వచ్చేసి కొనుక్కున్నా. ఇట్లా కొనుక్కునేసరికి గుర్తిగా రూపం అయితే కనపడలేదు కానీ పొళ్ళు అయితే వచ్చింది. పొళ్ళు వచ్చేసి ఇది కరెక్ట్గా ఎడబట్టేసింది. ఇక్కడ పళ్ళ సన్నంగా కోసుగా ఉంటుంది, పొళ్ళు ఎడబట్టింది రక్తం తాగాలని. ఇట్లా అనేసేసరికి మళ్ళీ ఏడకొచ్చి ఎడబట్టేసింది. ఇట్లా కొట్టేసిన మళ్ళీ వెనక ఇంక మళ్ళీ నా దగ్గరికి రాలేదు. అంటే నాకు ఎప్పుడైనా ఎప్పుడైతే దైవం భక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళని చిన్న శక్తులు ఏం చేయలేవు. కానీ ఏ భక్తి లేని వాళ్ళని కంపల్సరీ కర్మఫలం ఎక్కువ ఉండడం వల్ల మాత్రం ఈ ఆట ఏదైనా చేయగలరు.